హాయ్ అండి, దోసకాయ పప్పు రెసిపీ కోసం 2 చిన్న మీడియం సైజ్ దోసకాయలు తీసుకొని వాటి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గ్లాస్ పప్పుకి సరిపడా కారం, అంటే నేను గ్రీన్ చిల్లీ వేస్తున్నానండి. దోసకాయ ముక్కలు, గ్రీన్ చిల్లీస్, కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే పప్పు మెత్తగా ఉడుకుతుంది. వేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్నాక ఒక 4-5 విజిల్స్ బాగా కొంచెం మీడియం హీట్ మీద 4-5 విజిల్స్ వచ్చాక దాన్ని ఆఫ్ చేసి కొంచెం స్టీమ్ అది తగ్గాక దాన్ని కొంచెం మెత్తగా మెదుపుకోవాలండి. గరిటతో కానీ పప్పు గుత్తితో కానీ దేంతో అయినా మెదుపుకొని అందులో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసుకోవాలండి. కొంచెం గట్టిగా ఉంటే చూసుకోండి, వాటర్ కొంచెం పోసుకోవచ్చు. దీన్ని నెక్స్ట్ వీడియో కంటిన్యూటీ పార్ట్ 2లో వస్తుందండి. థ్యాంక్ యూ. గిన్నె పెట్టుకొని దాంట్లో